ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఎంత నమ్మకమైన దేవుడవు, ఎంతగా ప్రేమించిన దేవుడు ప్రభువా, మా కొరకై నీ ఒక్కడయ్యున్న కుమారుని ప్రభువా, అద్వితీయుడైనటువంటి కుమారుని ఈ లోకమునకు పంపించి శిలువ యజ్ఞము గావించి మాకందరికీ రక్షణనిచ్చావు ప్రభువా. ఇటు కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాన మేమందరము నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. నీ సన్నిధిని మాకివ్వండి, నీ ప్రసన్నతను మాకు చూపించండి, నీ వెలుగును మా హృదయాల మీద ప్రకాశింప చేయండి. నీ ఆత్మ యొద్ద నుండి మమ్మను త్రోసివేయవద్దు ప్రభువా. నీ ఆత్మ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని యేసు అను పరిశుద్ధమైన నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఒక పాట పాడుకుందాం. పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలిచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. కాళ్ళ చేతులందు శీలల్ కొట్టబడే, ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడే, నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తనదు రక్తము నా పాపముకై, దీనుడై నన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలిచే, అంగీకరించు మాయనను. తలవాల్చుటకు ఇల స్థలమే లేదు, దప్పి తీర్చుకొన మీరే దొరకలేదు, తన్ను ఆదరించు వారెవరు లేరు. ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే, పాట్లు పడే నిన్ను విడిపింపను, పాట్లు పడే నిన్ను విడిపింపను. పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలచే, అంగీకరించు మాయనను. ప్రభు సాతాను తలను చితకద్రొక్కెన్, పాపడాగులన్ రక్తముతో కడిగెన్, నీ వ్యాధి నీ వేదన తొలగించ, నీ శాపము నుండి విడిపింప, సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. పేద నరుని ధరించి యేసురాజు నీ చెంత నిలచే, అంగీకరించు మాయనను. మాయలోకమును నీవు నమ్మకుము, మనుష్యుల మనస్సు మారిపోవు నీలా,
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో, నేడే రమ్ము విశ్వాసముతో. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను. కామసించదవే లావో ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకోసగా ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు నన్ను, అంగీకరించు మాయనను. యేసు ప్రభు యొక్క ఈ పిలుపును ఎందరు అంగీకరించి స్పందిస్తారో అట్టి వారికి ఆయన విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ వ్యాధిని వేదనను తొలగించి నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే. ఎందుకు యేసు ప్రభు వారు సిలువ విజయాన్ని పొందుకున్నారంటే తాను దేవుని కుమారుడనని రుజువుపరచుకోవడానికి కాదు, నిన్ను నన్ను పాప శాపముల నుండి వ్యాధి బాధల నుండి విడిపించి ఆయన జీవితాన్ని అనుగ్రహించడానికి. అయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్తారా? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. నమ్ముతున్నారా ఈ వాక్యాన్ని? యేసు ప్రభు వారు బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడట. నమ్ముతారా? యేసు ప్రభు బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడా? ఆయన బలం లేనివాడా? అందుకేనా ఎగతాళి చేసింది ఆయన సిలువనెక్కగానే? తను తాను రక్షించుకొనలేనటువంటి వాడు మనలను రక్షిస్తాడట. నీకు చేతనైతే సిలువ మీద నుండి దిగి మమ్మల్ని రక్షించు. అయితే వాళ్ళు బాగానే అన్నారు కదా. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తా ఉన్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట, బలహీనతను బట్టి యేసు సిలువ వేయబడెను. ఆయన చేతగాని వాడు కాబట్టి సిలువ వేయబడెను. నమ్ముతున్నారా? దేవుని వాక్యము సత్యము. అవును, ఆయన చేతగాని వాణిగా సిలువ వేయబడ్డాడు, బలహీనునిగా సిలువ వేయబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను బలవంతులముగా చేయడానికి.
నిన్ను నన్ను యుద్ధ సన్నద్ధులుగా చేయడానికి, నీవు నేను ఎన్నడూ ఓడిపోనటువంటి వారిమిగా, యుద్ధ సైనికులుగా మార్చడానికి. మరి అలాగయ్యామా? యుద్ధమందు పోరాడువాడు యుద్ధోపకరణములు ధరించుకొని పోరాడాలి. అసలు పోరాటంలో ఉన్నామా? మన పోరాటం ఎవరితో? ఈ పోరాటంలో ఎక్కడున్నాం? యేసుక్రీస్తు యొక్క విజయాన్ని చూస్తున్నామా? మన జీవితాల్లో ఆయన విజయం కనబడుతుందా? లేకపోతే ఇంకా ఇంకా ఆయన్ని బలహీనునిగానే చూపించే జీవితాన్ని కలిగి ఉన్నాము మనం. ఇంకా ఇంకా ఆయన్ని చేతగాని వానిగా చూపించేటటువంటి దుర్బలమైన జీవితాన్ని కలిగి ఉన్నాము మనం. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, ఆయన బలహీనతను బట్టి సిలువ వేయబడెను. 8వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒకసారి చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, ఆయన బలహీనత వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఇక్కడ చెప్తా ఉన్నాడు. అది ఆయన యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క కృప. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏంటంట? ఇది యేసు ప్రభు మనకిచ్చిన కృప. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తు బలహీనతను బట్టి చనిపోయెను అనే మాట మనకు అర్థం కావాలంటే, ధనవంతుడు అన్న మాట దగ్గర బలవంతుడు అనే మాట, దరిద్రుడు అనే మాట దగ్గర బలహీనుడు అనే మాట పెట్టి చదువుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆ వచనాన్ని చదివితే ఇదిగో ఇలా ఉంటుంది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన బలవంతుడై ఉండి మీరు తన బలహీనత వలన బలవంతులు కావలెనని మీ నిమిత్తము బలహీనుడాయను. ఇప్పుడు అర్థమైందా వచనం? యేసుక్రీస్తు బలహీనతను బట్టి సిలువ వేయబడెను. ఎందుకు? నీవు నేను బలవంతులమైనగా కనబడాలని. నిజంగా బలం ఉందా? ఇప్పటికే ఆత్మీయ జీవితంలో మోకాళ్ళు వంగిపోయి, ముందు పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనబడక, చెవులు వినబడక ఆత్మీయ వృద్ధాప్యంలో ఏమైనా ఉన్నామా? ఎందుకంటే ఆత్మీయ జీవితానికి వృద్ధాప్యం ఉండదు. తమ దేవుని నెరుగువారు పక్షిరాజు వలె పై పైకి ఎగురుదురు. వారి బలం యవ్వనుల బలం వలె నిత్యము నూతనపరచబడుతుందట. మరి అలాంటి వారిగా ఉంటున్నామా? లేకపోతే కళ్ళుండి చూడలేని అందరము ఇక్కడ ఉన్నాము, చూచి చూడనట్టు బ్రతుకుచున్నాము, మా కనులు తెరిపించాలి అని పాట పాడాలిక. చెప్పండి. చంద్రలీల సిస్టర్ పాట పాడుతుంది. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు
యేసు బాటలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక సాగుమాని యాత్రలో, పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకు మా ఓ సోదరి, కూర్చుండకు మా ఓ సోదరా. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటలు, కాళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలో. కాళ్ళుండి నడుస్తున్నామా యేసయ్య బాటలో? చెవులుండి వింటున్నావా దేవుని స్వరాన్ని? కన్నులుండి చూస్తున్నావా దేవుని మహిమను? ఈరోజు ఆయన సిలువ వైపు చూద్దాం. యేసు సిలువ మన జీవితానికి విలువను తీసుకొస్తుంది. ఆయన వైపు చూచి ఆయన స్వరాన్ని వినాలని నీ చెవులు ఆయన వైపు తిప్పితే దేవుని మెల్లని స్వరం నిద్రపోతున్న నీ ఆత్మను తట్టి లేపుతుంది. కాబట్టి యేసుక్రీస్తు బలహీనునిగా చనిపోయింది నిన్ను నన్ను నిత్యము బలవంతులుగా ఉంచడానికి. ఏదో పండగ రోజు మాత్రమే ఓపికతో దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి కాదు, నిరంతరము నేను దేవుని యొద్ద ఒక్క వరం అడిగి తిని నా జీవిత కాలమంతయు యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన సన్నిధిలో ధ్యానించుటకును ఆయన మందిరావరణంలో గడపవలనని నేను ఎంతో కోరుచున్నాననే మాటని హృదయంలో నుంచి తీసుకొని రావడానికి యేసు ప్రభు వారు శిలువ మీదకి ఎక్కారు. ఆయన చేతగాని వాని వలె బలహీనుని వలె ఎందుకు కనబడ్డాడంటే నీవు నేను దేవుని వెంబడించడం చేతనైన వారిగా ఉండాలని. కానీ చేతనైన వారిగా ఉంటున్నామా? మా వల్ల కాదులే, అంత భక్తి చేయడం మా వల్ల కాదులే, అంత పరిశుద్ధంగా జీవించడం మా వల్ల కాదులే, ఇంకెట చేసుకుంటూ పోతే ఈ భూమి మీద మనం బతికినట్టే. భూమి మీద నువ్వు బ్రతకొద్దు, పరలోక రాజ్యం జీవితం భూమి మీద కలిగిన వానిగా బ్రతుకు. పరలోక రాజ్యపు జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చింది ఈ భూమి మీదకి. కాబట్టి యేసు వైపు చూద్దాం. ఆయన సిలువలో మన కొరకు చేసింది ఏంటి? సిలువలో పాపికి పాప క్షమాపణ, రోగికి స్వస్థత, బంధింపబడిన వానికి విడుదల, అభద్రతకు గురైన వానికి భద్రత. కరెక్టే. మరి రక్షింపబడిన వానికి నీవు నేను రక్షింపబడ్డాం కదా. ఇది నాన్న యేసు శిలువ వైపు ఏ ఉద్దేశంతో చూడాలి? పాపికైతే రక్షణ కోసం చూస్తాడు, రోగి అయితే స్వస్థత కోసం చూస్తాడు, దరిద్రుడైతే ధనం కోసం చూస్తాడు. మరి నీవు నేను దేనికోసం చూస్తున్నాం? యేసయ్య శిలువ వైపు. నిజ క్రైస్తవునికి యేసు వైపు చూచినప్పుడు, శిలువ వైపు చూచినప్పుడు ఆ శిలువలో ఒక ఛాలెంజ్, ఒక సవాలు కనబడుతుంది. యేసు శిలువ క్రైస్తవుని ఛాలెంజ్ చేస్తుంది. కెన్ యు లివ్ దిస్ లైఫ్ లైక్ ఐ లివ్డ్? నేను జీవించినట్లుగా నీవు ఇట్టి శిలువ వేయబడిన జీవితాన్ని జీవించగలుగుతావా అనే సవాలు కనపడుతుంది నిజ శిష్యునికి. ఆ సవాలు కనపడుతుందా యేసయ్య శిలువ వైపును చూచినప్పుడు? ఎస్ లార్డ్, ఐ వాంట్ టు లివ్ దట్ లైఫ్. అవును ప్రభువా, నేను అట్టి జీవితాన్ని జీవించాలి
అనేక మంది ఆదిమ అపోస్తలుల కాలంలో దేవుని సంఘంలో చేర్చబడడానికి వాళ్ళని పురికొల్పింది ఏందో తెలుసా? సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు జీవితం. వారిని సిలువ వేస్తుంటే, స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఛాలెంజ్గా తీసుకొని మార్చబడ్డారు, మారు మనసు పొందారు. ఎట్లాంటి వారు తయారయ్యారో తెలుసా? పౌలు లాంటి వారు తయారయ్యారు. నిజమైన శిష్యుడు ఆ ఛాలెంజ్ చూస్తాడు. యేసు వైపు చూచినప్పుడు ఆ సవాలు నీకు కనబడుతుందా? ఈ దినాన యేసు ప్రభు వారు నీకు నాకు ఒక సవాలు విసురుతున్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా. నువ్వు క్రైస్తవునిగా పిలువబడాలని కోరుకుంటున్నావా? నీవు శిష్యునిగా మారాలని కోరుకుంటున్నావా? పరలోక రాజ్యంలో చేర్చబడిన వానిగా నువ్వు ఉండాలి, నిత్య జీవితం శాశ్వత కాలం నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన మహిమలో గడపాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఒక కండిషన్, ఒక సవాలు నువ్వు స్వీకరించడానికి ఇష్టపడాలి. ఫస్ట్ డినాయల్, మొట్టమొదటిది తిరస్కారం. ఎవరిని తిరస్కరించాలో తెలుసా? నిన్ను నువ్వే తిరస్కరించుకోవాలి. ఇష్టపడతావా ఆ సవాలు తీసుకోవడానికి? కెన్ యు డినై యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు తృణీకరించుకోవడానికి, నిన్ను నువ్వు తిరస్కరించుకోవడానికి, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడానికి ఇష్టపడుతున్నావా? సిలువలో ప్రతిధ్వనిస్తున్న సవాలు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు వారు నేను ఎందుకు సిలువ వేయబడి నా తండ్రి యొద్దకు వెళ్ళాలో మీకు చెప్తున్నాను. నేను ఈ పని చెయ్యకపోతే మీకు నా రాజ్యంలో పాలు పంపులు లేవు. నేను తండ్రి దగ్గరకు వెళ్ళడం వలన మీకు ఇప్పుడు మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయి ఉన్నాయి, కానీ నేను వెళ్ళడం వలన మీకు ఆదరణ కలుగుతుంది. నేను అక్కడికి వెళ్ళడం వలన ఆదరణకర్త మీలోనికి వస్తాడు. ఆయన వచ్చి మిమ్మను సర్వ సత్యంలోనికి, సంపూర్ణతలోనికి, సంపూర్ణ పరిశుద్ధతలోనికి, నేను జీవించిన జీవితంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు, కానీ నేను చెప్పిన వాటిలో తీసుకొని మీకు బోధిస్తాడు అన్నాడు. మీలో ఎవరైనా నాకు శిష్యుడిగా ఉండాలి అంటే ముందు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలనే మాట పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పేదాకా అందరికీ అర్థం కాలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పేదాకా అర్థం కాల. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్పాడో చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము పౌలు భక్తుడు యేసు ప్రభువు చెప్పాడు కదా, నన్ను వెంబడించాలంటే మీరు సిలువ ఎత్తుకొని, అంటే సిలువ వేయబడి నన్ను వెంబడించాలి అన్నాడు కదా. నేను సిలువ వేయబడ్డాను. ఎవరితో పాటు? యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డాను అంటున్నాడు. ఇది ఎట్లా సాధ్యం? యేసు ప్రభువుగా సిలువ ఎక్కి మరణించి ఆయన మరలా తిరిగి లేచిన తరువాత కదా పౌలు రక్షింపబడింది. మళ్ళా అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నాడు. ఇదేంది? నేను క్రీస్తుతో పాటు చచ్చిపోతే కదా నేను క్రీస్తుతో పాటు లేపబడ్డానికి.
యేసు ప్రభు ఎప్పుడో చచ్చిపోయాడు, అందుకే మేము ఇప్పుడు సమాధుల పండుగ కూడా చేస్తాం కదా. ఇంతేనా ఉంది మన భక్తి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. బాప్తిస్మము ద్వారా మీరు క్రీస్తుతో పాటుగా మరణించిన వారు అంటున్నాడు. ఎట్లా సాధ్యం? క్రీస్తుతో పాటుగా మరణించడం అంటే క్రీస్తు ఎక్కడ చనిపోయినాడు? శిలువ మీద మరణించినాడు కదా. మరి నేను శిలువ ఎట్లా వేయబడతాను? నేనెట్లా శిలువ వేయబడతాను? నేనెట్లా శిలువ మీద చచ్చిపోతాను? మళ్ళీ అంతేకాదు అంటున్నాడు, నేను లోకమునకును లోకము నాకును శిలువ వేయబడి ఉన్నాం అంటున్నాడు. ఎట్లా సాధ్యం ఇది? గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము 2వ భాగం చదువుతున్నాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము 2వ భాగము. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేనివలన? అర్థం కావాలంటే పై వచనం చదువుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నేను లోకానికి లోకం నాకు సిలువ వేయబడి ఉన్నాను. నీవు నేను సిలువ వేయబడినటువంటి జీవితం కలిగి ఉండాలంటే ఏం ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు సిలువ యందు ఉండే అతిశయము మాత్రమే ఉండాలి. ఇప్పుడు దేన్ని బట్టి గర్వం ఉంటుంది మనలో? మేము LEF వాళ్ళం. దేన్ని బట్టి గర్వం ఉంటుంది? మాకు 4 ఎకరాల పొలం ఉంది. దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? 30 తులాల బంగారం ఉంది. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? మాకిద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నాకు మంచి సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి. ఇదేనా మీ అతిశయ కారణం? అలాగా అతిశయించువారు దేవుని సిలువకు విరోధులు. క్రైస్తవుని యొక్క ఒకే ఒక్క అతిశయ కారణం ఏంటో తెలుసా? మంచి ప్రార్థనా జీవితం కాదు, స్వస్థత పరిచే వరాన్ని కలిగి ఉండడం కాదు, విజ్ఞాపన చేసే వరం కలిగి ఉండడం కాదు, కుటుంబం మొత్తాన్ని రక్షించుకోవడం కాదు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సిలువను పొందడం. యేసుక్రీస్తు సిలువను పొందడం. ఏంటయ్యా పౌలు ఇంత ఏమంటారు ఇంత మిట్టి పడుతున్నావేంది అసలు? ఏం అంత అతిశయపడుతున్నావేంది? అంత గర్వపడుతున్నావేంది? యేసు ప్రభు నిన్ను రక్షించుకున్నాడనే కాదు, నిన్ను అపోస్తలుడిగా చేశాడనా కాదు, నిన్ను బోధకునిగా చేశాడనా కాదు, నిన్ను స్వస్థపరిచే వరంతో నింపాడనా కాదు. మరి దేనికి? క్రీస్తు యేసు సిలువను నేను పొందుకున్నాను. క్రీస్తు యేసు సిలువను నేను పొందుకున్నాను అంటూ ఇంకో మాట అంటున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము క్షమించండి 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. నిద్రపోయే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా, ఇప్పుడు సమాధానం చెప్పాలి.
అలాగని చెప్పి ప్రశ్న అడిగిన వాళ్ళందరూ నిద్రపోతున్నారని కాదు. అజాగ్రత్తగా ఉన్నా, అర్థం కాకపోయినా అడుగుతాను ప్రశ్న. అర్థమైందా? మరలా ఒకసారి చదువుతాను, చెవులు రిక్కించుకొని వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువగా ఉన్న వాటిని. కొదువ అంటే ఏం కొదవమ్మా? 2 ఎకరాల పొలం ఉంది, ఏం కొదవ అంటే అర్థమైంది? చెప్పు. కొదువ అంటే ఏంది? ఏంది మాట్లాడరు? తక్కువ. అర్థమైందా? తక్కువ. ఇప్పుడు ఆ వచనాన్ని చదువుతాను చూడండి. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో తక్కువైన వాటి యందు. ఏంది? యేసయ్య సంఘం కొరకు పడిన పాటలు తగ్గినాయా కొన్ని? యేసయ్య సంఘం కొరకు పాటలు పడ్డాడట, వాటిలో కొన్ని తగ్గినాయి అంట, మొత్తం చేయలే. మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్న స్వార్థ ఏంది? నీ కొరకు నా కొరకు యేసయ్య శిలువ మీద సమస్తమును నెరవేర్చాడు. ఎస్, అవును. కానీ దెర్ ఈస్ డెఫిసిట్, దెర్ ఈస్ సమ్ డెఫిసిట్. కరెక్టే, కానీ అక్కడ కొంచెం కొదువ ఉంది. అది ఎవరు పూర్తి చేయాలి? పౌలు అంటున్నాడు, నా వంతు నేను పూర్తి చేస్తున్నా. మరి నీ వంతు? మరి మన వంతు? ఇప్పుడు అర్థమైందా? సిలువను ఎందుకు మనం ఎత్తుకొని వెంబడించాలి? సంఘము అనే శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని మనం మన వంతు పూర్తి చేయాలి. మరి అసలు ఎత్తుకుంటున్నావా క్రీస్తు సిలువని? నీ సిలువను నువ్వు ఎత్తుకుంటున్నావా? సిలువను ఎత్తుకుంటున్నావా? అందుకు అంటున్నాడు, నేను ఎందుకు సిలువ వేయబడుతున్నానంటే నా వంతు నేను పూర్తి చేశాను. మీ వంతు మీరు పూర్తి చేస్తారా? క్రీస్తు సంఘం అనే శరీరం కొరకు పడిన పాటలలో కొన్ని కొదువగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి. అవి ఎవరు పడాలి? సంఘమే పడాలి. అందుకే ఆదిమ అపోస్తలులు సైతము చిత్రహింసల గుండా నడిచారు. తమను తాము తిరస్కరించుకునే మార్గాన్ని ఎంచుకున్నారు. తమ సిలువనెత్తుకొని వెంబడించారు. అందుకే వారు ఆయనకు శిష్యులయ్యారు, క్రైస్తవులయ్యారు. శాశ్వత కాలము దేవుని రాజ్యంలో ఏలేవారుగా ఉంటారు. మరి నీ స్థితి ఏంటి? నా స్థితి ఏంటి? క్రీస్తు పడిన పాటలలో కొన్ని కొదువగా ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎట్టి పాటలు పడ్డాడు శిలువ మీద. ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని దాసులు మన మధ్య ఉండినట్లయితే సొక్కమ్మకు ఒక మాట, పుష్పలతమ్మకు ఒక మాట, మరియమ్మకు ఒక మాట ఇచ్చి ప్రార్థన చేయించేవాడు కదా. అయ్యగారు ఉంటే 7 మాటలు 7గురికి ఇచ్చి ప్రార్థన చేయించేవాడు. అయ్యగారు మన మధ్య లేడు, మనకు ఆ గొప్ప ఆధిక్యత లేదు. ఇప్పుడు 7 మాటలు ఒకళ్ళ చెప్తేనే వినాలి. బోరు కొట్టినా తప్పదు. సరేనా? 7 మాటల ధ్యానంలోకి వెళ్దామా? మంచిది. ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏంటి ఫస్ట్ రూల్ ఏంటి? తను తాను తిరస్కరించుకోవాలి. అంటే ఏంటి? నన్ను నేను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? దానికి ఒక పెద్ద లాజిక్ ఏం లేదు. సింపుల్గా నో అని చెప్పడం, సులభంగా
లేదు, వద్దు, కాదు అని చెప్పడం. అదే నిన్ను నువ్వు ఉపేక్షించుకున్న జీవితం అంటే. మంగమ్మ వచ్చింది, నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తా ఉన్నావు. మంగమ్మకు సరిగా మారు మనసు లేదంటే ఈ మంగమ్మ కాదులేండి, మంగమ్మని అనుకునేవారు మీ వల్ల. మంగమ్మకు సరిగా మారు మనసు లేదు, నువ్వు ఎదురుపడ్డావు, నువ్వు వందనాలు చెప్పలేదని నీ మీద 10 మందికి చాడీలు చెప్పి నీ యొక్క పరువును తీసేసింది అనుకో. ఇప్పుడు నీ పరువు ఏమంటది? మన సంగతి ఏందో ఒకసారి చూపిద్దామంటది. యేసు ప్రభు ఆ మాట వెంటనే గుర్తు రావాలి శిష్యుడికైతే. నువ్వు నో అని చెప్పాలి. దేనికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? నీకే. నీ పరువు అంటుంది కదా, పోయి వాళ్ళ సంగతి తేల్చిరా. మా నాయనమ్మ అనేది జాడిస్తే జిగుడిత్తులు పడేటట్టు చేస్తాను. అట్టి స్వభావానికి మనం నో చెప్పాలి. లేదు మరి ఏం చేయాలి? ఎప్పుడైతే మన స్వీయానికి మనం నో చెప్తామో దేవుని నిర్ణయానికి ఎస్ చెప్పే వారిగా ఉండాలి. మన స్వీయానికి, మన స్వంత ఆలోచనకు నో చెప్పడం మాత్రమే కాదు, దేవుని ఆలోచనకు అవును అని చెప్పేవారిగా ఉండాలి. దేవుని ఆలోచన ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ఎందుకంటే నువ్వు ఎలాగ క్షమిస్తావో అలాగే క్షమించబడతావు. కాబట్టి నీకు సంపూర్ణ క్షమాపణ కావాలా, కొంచెం క్షమాపణ కావాలా? సంపూర్ణ క్షమాపణ కావాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు సంపూర్ణంగా క్షమించాలి. ఎస్, అవును, నేను క్షమిస్తున్నాను. ఇదే సిలువ వేయబడిన జీవితం అంటే. ఎంతమంది ఇటు జీవితం కావాలని కోరుకుంటున్నారో అట్టి వారే దేవునికి శిష్యులు అవుతారు. నువ్వు క్రైస్తవునిగా పిలువబడవచ్చేమో మనుష్యుల చేత, కానీ దేవుని వలన కాదు. దేవుని వలన కాదు. దేవుని మెప్పు కోరుకునే వారిగా ఉందాం. దేవుని మెప్పు కోరుకునే వారిగా ఉందాం. మనుష్యునిచ్చే సర్టిఫికేట్ మనకు అవసరం లేదండి. ఒక సేవకుడు అంటాడు, 100 మంది గుడ్డోళ్ళు వచ్చి అబ్బా 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 నువ్వు ఎంత అందంగా ఉన్నావయ్యా అంటే నాకేం ప్రయోజనం? అంతేనా? మనుషుల మెప్పు అటువంటిదే. మనుషునిచ్చే సర్టిఫికేట్ అటువంటిదే. దేవుడు నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమని? ఊజు దేశమందు భక్తిపరుడును యథార్థవర్తనుడును నీతి న్యాయములను అనుసరించువాడు ఒకడున్నాడు, అతని పేరు యోబు. అట్లాంటి సర్టిఫికేట్ రావాలి నీకు నాకు దేవుని దగ్గర నుంచి. అది రావాలంటే సిలువ మార్గం ఇదే. సే నో టు యువర్ విల్ అండ్ సే ఎస్ టు గాడ్స్ విల్. నీ స్వీయ చిత్తానికి నువ్వు నో చెప్పు, దేవుని చిత్తానికి అవునని చెప్పు. దేవుని నిర్ణయానికి. అది సిలువ వేయబడిన జీవితానికి ఇష్టపడిన వారు అలా ఉంటారు. నీ స్వంత జ్ఞానము కాదు, దేవుని వాక్యమునకు తావివ్వు. నీ సొంత విచక్షణ చెప్తుంది, నీ సొంత ఆలోచన చెప్తుంది ఒక మాట, కానీ దేవుని మాట దానికి భిన్నంగా ఉంటే దేవుని మాటకు లోబడు. ఎమోషన్స్, నీ ఉద్రేకాలు కూడా దేవుని స్థాయికి తగినట్టు ఉండాలి. దేవుని స్థాయికి. దేవుడు ఎగరమన్నాడు కదా అని చెప్పని నా ఇష్టం వచ్చినట్టుగా మందిరంలో ఎగరడానికి నాకు అనుమతి లేదు. దేవుడు ఒక స్థాయిని నియమించాడు, అంతవరకే. ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. పాటలు పాడమన్నారు కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు పాడడానికి లేదు. దేవుడు ఒక స్థాయిని నిర్ణయించాడు. మన స్వీయాన్ని తిరస్కరించుకునే దాంట్లో మొట్టమొదటి మెట్టు అది. ఆ తర్వాత మన సిలువను ఎత్తుకోవాలి.
ఆ సిలువను ఎత్తుకోవడం కూడా ఎలాగ ఉండాలంటే, వేర్ యువర్ విల్ అండ్ గాడ్స్ విల్ క్రాసెస్. ఇది నా చిత్తం అయితే, ఇది దేవుని చిత్తంగా ఉండాలి. ఇది నా ఇష్టం అయితే దేవుని ఇష్టం కూడా మ్యాచ్ అవ్వాలి. అలాగా సిలువను ఎత్తుకో. ఆ తరువాత become a seed that requires depth. గోధుమ గింజ అవ్వు. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఫలించదు. Then find a new life. ఆ తరువాత నూతన జీవితాన్ని వెదుకు. ఇది అంటున్నాడు అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి. ఇప్పుడు వెళ్దాం. 14వ వచనంలో ఏం చదివాం మనం? యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరమవును గాక. దాని వలన నేను లోకమునకును లోకము నాకును శిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు. అర్థమైందా? నువ్వు నూతన సృష్టి పొందుకోవాలి. నీ బ్రతుకు నూతనముగా మార్చబడాలి. నీ జీవిత విధానం నూతనపరచబడాలి. అందులోనే ఉంది భక్తి అంతా. అంతేగాని ఈ సున్నతి పొందడం అనేటటువంటి ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రమాన్ని అనుసరించడం ఏమి లేదు. దినానికి ఇన్నిసార్లు ప్రార్థన చేయడం, వారానికి ఇన్ని రోజులు దేవుని సన్నిధికి వెళ్ళడం, వచ్చే దాంట్లో 10వ వంతు తీసి దేవుని మొహాన పడేయడం, ఈ భక్తి కాదు. దేంట్లో ఉందో తెలుసా? నీ జీవితం నూతనపరచబడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనం మన సిలువనెత్తుకొని దేవుని వెంబడించడానికి ఇష్టపడి, మన స్వీయానికి నో చెప్పి దేవుని నిర్ణయానికి ఎస్ చెప్పి, మన సిలువ దేవుని సిలువను మ్యాచ్ అయ్యేదాకా మన స్వీయాన్ని దేవునికి లోబర్చినప్పుడు, గోధుమ గింజ వలె భూమిలో పడి చావడానికి సిద్ధమైనప్పుడే మనలో నుంచి నూతన జీవితం బయటకు వస్తుంది. అందాక నీవు నేను క్రొత్త నిబంధన క్రైస్తవులం కాము. ఎంతకాలమైనా నువ్వు ఇక భక్తి చేయి, నువ్వు ఎంతైనా ఏడ్చి ప్రార్థన చేయి, నీలో ఈ దశల గుండా నువ్వు వచ్చినప్పుడే నీలో నుంచి నూతన జీవితం బయటకు వస్తుంది. లేకపోతే అందాక పాపపు స్వభావం ఏలుబడి చేస్తూనే ఉంటుంది, ప్రాచీన స్వభావం ఏలుబడి చేస్తూనే ఉంటుంది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించుటకు మీరు శరీరమునకు రుణస్తులు కారు. ఇప్పుడు మనం ఎందుకు రుణపడి ఉన్నాం? శరీరానికి. శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి. మెళకువగలిగి ఉందాం దేవుని సంఘంలో. దేవుని సిలువను చూచినప్పుడు ఈ సవాలు మనకు కనబడాలి. యేసు ప్రభు వారు ఎలాగైతే తను తాను తిరస్కరించుకున్నారో, తృణీకరించుకున్నారో, నీ నిమిత్తము నా నిమిత్తము బలహీనుడు అవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. చేతగాని వానిలాగా కనబడడానికి ఆయన ఎలాగా సిద్ధపడ్డాడో, నీవు నేను కూడా ఆయన విసిరిన సవాళ్ళను చూసి స్వీకరించి మనము కూడా అలాగ నిలబడే వారిగా ఉండాలి. యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఒకసారి చూద్దాం. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? వెరీ గుడ్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. అందరు కలిసి చెప్తారా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట ప్రతిదినం ప్రతి సహోదరి పట్ల, ప్రతి సహోదరుని పట్ల చెప్పగలిగే వారిగా ఉండాలి. ఎప్పుడు అంటున్నాడో తెలుసా యేసు ప్రభు వారు? అందరూ ఆయన తృణీకరించినప్పుడు, అందరూ ఆయన దూషిస్తున్నప్పుడు,
ఆయన శిలువ మీదకి ఎక్కించినప్పుడు, ఆయన బట్టలు తస్కరించినప్పుడు, ఆయన అవమానపరిచినప్పుడు, ఆయన మీద నిందలు మోపినప్పుడు ఆయన అంటున్నాడు, వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. క్షమించడం అనేది అంత ఈజీ కాదు. క్షమించాలంటే పవర్ ఉండాలి, పవర్ ఉండాలి. భూమి మీద పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి ఏమి అనుగ్రహించబడింది? పవర్ ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది. క్షమించడానికి పవర్ ఉండాలి, శక్తి ఉండాలి, బలం ఉండాలి. దానికి ఇంకొక మాట, అధికారం ఉండాలి. అంత సులభం కాదు, అంత సులభం కాదు. ఊహల్లోకి వెళ్ళమంటే ఇప్పుడు మీరందరూ కూడా వెంటనే పరిగెడతారు. మిమ్మల్ని బాగా అవమానపరిచిన వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని బాగా నిందించిన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు దేవుడు అంటున్నట్టు మాట, నీవు హృదయపూర్వకముగా వారిని క్షమించు. అంత సులభమా? అంతమందిలో పట్టుకొని నన్ను అంత మాట అంటదా? గట్టాంటిదా నేను అసలు క్షమిస్తానా? ఇయే కదా జనరల్గా మన దగ్గర జరిగేది. ఎంత బరువు, అమ్మో బరువు ఎక్కిపోయింది గుండె. అందుకే ఇంతకుముందు మారు మనసు పొందిన తర్వాత సాక్ష్యం చెప్పయ్యా అంటే, ఇదిగో నేను ప్రభుదాస్ అన్న ఒక రోజు వాక్యం చెబుతుంటే ఆ మాట నన్ను పట్టుకుంది. నేను వెళ్ళి అంటే ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నా ఒక్కొక్క పాపాన్ని చూపిస్తూ ఉంటే నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఆ పాపం అంతా ఒప్పుకున్న తర్వాత దేవుడు నన్ను క్షమించాడు. ఆయన క్షమాపణలకు వచ్చింది. నా హృదయం తేలికైపోయింది. క్షమింపబడితే తేలిక, క్షమించాలంటే కూడా నువ్వు అలాగే నువ్వు క్షమింపబడాలంటే నువ్వు క్షమించాలి. ఒక్కళ్ళని క్షమించాలంటేనే అంత కష్టపడుతున్నామే, అంత బరువే, అంత భారమే. మరి సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఉండినటువంటి సర్వమానవాళి పాపాన్ని ఆయన మీద పెట్టినప్పుడు ఎంత భారం ఉంటుంది, ఎంత బరువుగా ఉంటుంది. అస్సలు నాకు తెలియదు అయ్యా, ఒక్క పని కొంచెం కూడా ఎరగనయ్యా. ఉత్తి పుణ్యానికి నా మీద గుడ్డగాల్చి మీదేశారయ్యా. చీపాడు, నాలో ఎందుకు ఉంటుంది ఆలోచన, ఆ మాట ఎందుకు ఉంటుంది? నన్ను వ్యభిచారి అన్నారయ్యా. అమ్మో ఎంత కష్టం ఉంటుంది. కానీ నీకు విషయం తెలుసా, యేసుని అదే మాట అన్నారు. యేసయ్యను ఆ మాటే అన్నారు. ఆయనకు ఏ పాపము లేదు ఆయనలో, కానీ ఆయన్ను మన పాపమంతా ఆయన మీద పెట్టినప్పుడు దేవుడు ఆయన అలాగే చూశాడు. నరహంతకునిగా, దోషిగా. ఎందుకో తెలుసా, నీ యొక్క నా యొక్క పాపమంతా ఆయన మీద పెట్టబడినప్పుడు ఆయన పాపపు ముద్దగా మారిపోయాడు. అందుకే ఆయన మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటో తెలుసా, ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామట. ఏంటంట నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటే నువ్వెన్నడూ కూడా పాపము చేయనట్టు, నువ్వెన్నడూ అబద్ధం ఆడనట్టు, నువ్వెన్నడూ కోపపడనట్లు, నువ్వెన్నడూ వ్యభిచరించినట్లు, నువ్వెన్నడూ త్రాగనట్లు. అబ్బా మరి ఎవరు చేశారయ్యండి? అదిగో శిలువ మీదకి ఎక్కాడు కదా, చూసారా ఎంత భారం ఆయన మీద పెట్టబడిందో. అంత భారం ఆయన మీద పెట్టబడినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెవరు, వీరిని క్షమించు. ఇప్పుడు నీ మీద నా మీద ఈ విధంగా నిందా భారము, అవమాన భారము, నిర్లక్ష్య భారం అంతమందిలో కనీసం పట్టించుకొని మంచినీళ్ళు కూడా లేదు.
ఎదురుపడ్డాయా ఎప్పుడైనా ఆ సందర్భాలు? కనీసం వందనాలు చెప్పలేదు. నిర్లక్ష్య భారము పెట్టబడినప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసు వలె క్షమించు. ఆయన శిలువ వైపు చూచినప్పుడు ఆయనలో నుండి వస్తుంది క్షమాపణ గుణం నీలోనికి. ఆయన అలాగే క్షమించాడు కాబట్టి రెండవ మాట చూద్దాం. ఒకరికి క్షమాపణ దొరికింది. ఒకరికా ఇద్దరికా? రెండవ మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు సహోదరి? చెప్పమ్మా. నాతోనేనా నీతోనేనా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎవరితో అన్నాడు? అందరు చూస్తారు. కరుణామణి సినిమా ఎన్నిసార్లు చూశారు మీరు? 100 సార్లా? దొంగతోనేనా? యేసయ్యతో ఎంతమంది దొంగలు సిలువ వేయబడ్డారు? 2. ముందు ఏమన్నాడు? ఫస్ట్ మాట యేసయ్య ఏమన్నాడు చెప్పరు. ఇప్పుడేగా విన్నారు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అంటే యేసయ్య క్షమిస్తే క్షమాపణ దొరికినట్టేనా కాదా? దేవుని దూషించిన వాళ్ళలో ఒక దొంగ కూడా ఉన్నాడు కదా. యేసయ్య క్షమించాడు కదా. మరి ఆ 2 దొంగలకు రావాలి కదా రక్షణ. అక్కడికే ఎందుకు వచ్చింది? యేసయ్య క్షమించాడా లేదా మొట్టమొదటి మాట ద్వారా? చెప్పక్క, క్షమించాడా యేసయ్య మొట్టమొదటి ద్వారా? ఇప్పుడు 2 దొంగలకు రక్షణ వచ్చిందా లేదా? వచ్చిందా రక్షణ? 2కి వచ్చిందా? ఒక్కళ్ళకే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే యేసయ్య క్షమాపణ సరిగా లేదా? యేసు ప్రభు వారు క్షమించిన నీవు నేను దేవుని యొద్ద క్షమాపణ అడగకపోతే క్షమాపణ రాదు. ఆయన సర్వపాప పరిహారి. అంతేనా? ప్రభు యేసేన పరిహారి అని పాట పాడతాంగా. సర్వపాప పరిహారి. ఆయన సమస్త పాపాలని క్షమిస్తాడు, అంతే కదా. కానీ యేసయ్య క్షమించని పాపం కూడా ఒకటి ఉంది. అవునా? యేసయ్య క్షమించలేని పాపం ఉందా? చెప్పమ్మా రామలక్ష్మమ్మ చెప్పు. యేసయ్య క్షమించలేని పాపం ఉందా? లేదా? మరి ఎందుకు ఆ దొంగకు రక్షణ రాలేదు? 2కి రావాలి కదా. ఉంది. ఏదైతే మనము క్షమాపణ అడగమో దాన్ని దేవుడు క్షమించడు. అందుకే దేవుని ఎదుట మనము నిత్యము సరి చేసుకునే వారిగా ఉండాలి. దేవుని ఎదుట మనం నిత్యము సరి చేసుకునే వారిగా ఉండాలి. ఏదైతే క్షమాపణ అడగమో దేవుడు దాన్ని క్షమించడు. ఆ 2 దొంగలు ఒకడే క్షమాపణ అడిగాడు దేవుణ్ణి. అందుకే వానికి క్షమాపణ దొరికింది. ఇప్పుడు నిజంగా ఆ 2 దొంగల్లో రక్షింపబడనటువంటి దొంగ స్థానంలో ఎవరున్నారో తెలుసా? మనమే దేవుని క్షమాపణ అడగకుండా, సహోదరులను క్షమాపణ అడగకుండా ఎన్నో విషయాల్లో ఉన్నాం. ఎన్నో విషయాల్లో అట్టి వారికి ఎన్నటికీ క్షమాపణ దొరకదు. యేసు ప్రభు పక్కనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాననే సాక్ష్యం చెప్పినా కూడా 2 దొంగలకు అదే సాక్ష్యం వర్తిస్తుందో లేదా? 2 దొంగలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను చెప్పొచ్చో చెప్పకూడదా? మాట్లాడరు. 2 దొంగలు మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము చెప్పొచ్చో చెప్పకూడదా? సిలువ వేయబడ్డారా? వేయబడ్డారు.
నిజంగా సిలువ వేయబడింది ఎవరో తెలుసా? ఈ మాట పొందుకున్న వ్యక్తి మాత్రమే. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను రక్షింపబడ్డాను, నువ్వు ఎంతైనా సర్టిఫై చేసుకో. క్షమాపణ దేవుని యొద్ద అడగకపోతే ఎన్నటికీ క్షమాపణ దొరకదు. పరలోక రాజ్యం చేరదు నీ ఆత్మ. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పడం. ఏం చేస్తున్నాడు? తల్లిని సన్మానిస్తున్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉన్నది. ఇప్పుడు ఎంతమంది చెప్తారో గట్టిగా చూద్దాం. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. అబ్బో, అందరికి బాగా వచ్చు 10 ఆజ్ఞలు. ఇంకా మనకు బాధే లేదు. చూడండి, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. ఇప్పుడు యేసయ్య శిలువలో చచ్చిపోబోతున్నాడు కదా, అంతేగా? యేసయ్య శిలువలో చనిపోబోతూ ఉన్నాడు కదా, మరి ఎందుకు క్షమించేది? తల్లిని సన్మానించేది ఎందుకు? తల్లిని సన్మానిస్తే దీర్ఘాయుష్ రావాలి కదా, అంతేగా? దేవుని ఆజ్ఞ ఏమని చెప్తుంది? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. మరి యేసయ్య చనిపోబోతా ఉన్నాడు కదా శిలువలో, ఇంకా దీర్ఘాయుష్ అట్ట వస్తుంది? అంత మాత్రానికి దేవుని ఆజ్ఞ పాటించి ప్రయోజనం ఏముంది? అంతేగా? మనం కూడా అనుకుంటాం కదా, ఇంకెంత భక్తి చేసి ఏం ప్రయోజనంలే, ఎంత జరగాల్సినంత జరిగిపోయింది అనుకుంటున్నావా? ఏదైనా సందర్భం మీకు అలాగొచ్చిందా? యేసు వైపు చూడండి. తన ఆయుష్ తక్కువ చేయబడిన స్త్రీ కనిన కుమారుడు కొద్ది దినముల వాడై మరోబడిన వాడవుతాడట. యేసు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనం అదే. ఎందుకు ఆయన ఆయుష్ కొద్దిదైనా కూడా దేవుని ఆజ్ఞను పాటించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే దేవుని ఆజ్ఞకు లోబడడం నేర్చుకున్నాడు యేసయ్య. అందుకే అన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు రూల్, ఒక విశ్వ నియమం ఒకటి ఉంది, ఒక యూనివర్సల్ లా, ఒక విశ్వ నియమం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా యేసు ప్రభు వారు తండ్రిని ఘనపరచడం వలన తండ్రి తన కుమారుని ఘనపరిచాడా లేదా? ఇప్పుడు యేసయ్యకు దీర్ఘాయుష్ని ఇచ్చాడా లేదా? ఏంది? ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించువాడే కదా. ఇదిగో నేను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను, నేను ఉన్నవాడను. దీర్ఘాయుష్ ఉందా లేదా ఇప్పుడు యేసయ్యకి? యేసయ్య తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా తన ఇచ్చిన మాటను నెరవేర్చని వాడు కాడు. దేవుని ఆజ్ఞను పాటించాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకొని అది నీకు కష్టమైన నష్టమైన లోబడి ఆయన వెంబడించు. ఖచ్చితంగా దేవుడు తన మాటను నిలవబెట్టుకొని నిన్ను కనపరుస్తాడు. అందుకే దేవుణ్ణి హృదయపూర్వకముగా వెంబడించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని. దేవా దేవా నన్నేలా
చేయి విడిచితివి. అప్పటిదాకేమో వీరిని క్షమించయ్యా, వీళ్ళని క్షమించయ్యా, యూట్యూబ్లో ఎన్ని పాటలు పాడినా, మా చెవులు ఎంత గోకినా క్షమించయ్యా అని చక్కగా క్షమించమని అన్నాడు. దొంగని క్షమించాడు. క్షమించాలంటే ముందు ఏముండాలి? మనలో క్షమాపణ పొందిన హృదయం ఉండాలి. తండ్రితో సహవాసం కలిగినటువంటి హృదయం ఉండాలి. మనుష్యుని పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఇవ్వబడి ఉన్నది. తండ్రి యొద్ద నుండి ఇంకా అధికారం ఆయన చేతుల్లోనే ఉంది. అందుకే దొంగను క్షమించాడు. అలాగే తండ్రిని ఘనపరచాలని ఇష్టపడ్డాడు కాబట్టి తల్లిని సన్మానించాడు. 4వ మాట దగ్గరికి వచ్చేసేటప్పటికి తండ్రి నువ్వేలా నా చేయి విడిచితివి అనట్లేదు. ఏమంటున్నాడు? దేవా దేవా నీవేలా నా చేయి విడిచిపెట్టావు? దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అనంటే సర్వ మానవాళి యొక్క పాపమంతా ఆయన మీద పెట్టబడినప్పుడు, ఆయన పాపపు ముద్దగా మారినప్పుడు తండ్రితో ఆయనకు ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. మనం వాక్యంలో గనక చూస్తే కీర్తనల గ్రంథము యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు దావీదు ఆత్మపూర్ణుడై ఈ మాట రాస్తా ఉన్నాడు. చూడండి, ఎందుకు దావీదును దేవుడు హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని అన్నాడో ఈ మాటను చదువుకుందాం ఒకసారి. కొంచెం ఓపికతో కూర్చోండి. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై, సిలువపై మేకులతో కొట్టబడెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, బరువైన సిలువ మోస్తూ నడువలేక నడిచెను. కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను. అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను. అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై, సిలువపై మేకులతో కొట్టబడెను. ఘనదేవుడు మనపై తన ప్రేమను చూపెను. ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు. ఎవరైతే దేవుని ఎరుగకుందురో వారు నశింతురు. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు. యేసయ్య సిలువ శ్రమలను చూచి ఆయనను ఎరుగని వారుగా, ఆయనను నమ్మని వారుగా ఎవరైతే ఉంటారో అటివారు నశిస్తారట. అటి వారికి పరలోక రాజ్య భాగ్యం దొరకదు. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవ రూపంలో రాకముందు, కొన్ని వందల సంవత్సరాల ముందు బ్రతికినటువంటి దావీదు భక్తుడు 142వ కీర్తన రాశాడు. చూడండి,
142వ కీర్తనలో, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. ఏంటంట? ప్రవచన పూర్వకముగా యేసు ప్రభు శిలువలో అనుభవించినటువంటి శ్రమను చూస్తా ఉన్నాడు దావీదు. ఎందుకే అన్నాడు దేవుడు దావీదుని, నా హృదయానుసారుడైన మనుష్యుడు. నా హృదయంలో ఉండినటువంటి సంకల్పాన్ని దావీదు చూడగలిగాడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, భాషల వరం కంటే ప్రవచన వరాన్ని కోరుకోండి. ప్రవచన వరం ఏం చేస్తుంది? నిన్ను దేవుని యొక్క సంకల్పంలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో నీకు తెలియజేస్తుంది. ఇతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేరుస్తాడు. నా ఉద్దేశాలను ఎరిగిన వాడు. అక్కడ అంటున్నాడు, నా కుడి పక్కన చూడయ్యా, ఒక్కడు కూడా లేడు నన్ను ఎరిగిన వాడు, నా మీద జాలి పడేవాడు ఒక్కడూ లేడు. ఇప్పుడు ఒక ప్రశ్న. యేసు ప్రభువుతో పాటుగా 2 దొంగలు సిలువ వేయబడ్డారు కదా. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని అనుసరించి రక్షింపబడిన దొంగ ఏ పక్కన ఉన్నాడు, రక్షింపబడని దొంగ ఏ పక్కన ఉన్నాడో చెప్పండి. అసలు బైబిల్లో ఉందా ఎవరు ఏ పక్కన సిలువ వేయబడ్డారో? యేసుతో పాటుగా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారిలో ఒకడేమో రక్షింపబడ్డాడు, ఒకడేమో రక్షింపబడలేదు, ఆయన దూషించాడు అన్నారు అని మాత్రమే ఉంది. కుడి ప్రక్కన ఉన్న ఆయన రక్షింపబడలేదు. వెరీ గుడ్. ఇప్పటిదాకా అర్థమైందా మరి? మరి దావీదుకు అప్పుడే తెలిసింది. ఎప్పుడు? యేసయ్య శిలువ యజ్ఞం స్టార్ట్ చేయకముందే. మరి దేవుని సంకల్పం ఎరిగినటువంటి ప్రవచన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటుంటే, దేవుని చిత్తం ఎరిగినటువంటి వారిముగా, ఆయన హృదయ ఉద్దేశాలు ఎరిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? దావీదుకి ఎందుకు అనుగ్రహించబడిందో తెలుసా? దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నీ ధర్మశాస్త్రములోని గ్రహించలేని గూఢమైన సంగతులు నాకు తెలియజేయి. అప్పుడు ధర్మశాస్త్రం ఎంత ఉందో తెలుసా? ఆది, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలే. అందులోనే గ్రహించలేని గూఢమైన సంగతులు ఉన్నాయ్యా, నాకు తెలియజేయి అని మొర్ర పెట్టాడు. కాబట్టి ఇంత ప్రవచనాత్మని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. మరి నువ్వు నేను అడిగితే ఎందుకు ఇవ్వడు? మీరు అడిగిన ఎడల అడుగుడి మీకు ఇవ్వబడును. యాకోబు పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా, వాక్యాన్ని గ్రహించేటటువంటి జ్ఞానం లేదా, వాడు నన్ను అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా అనుగ్రహించువాడు. ఇప్పుడు మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోవాలి. పెద్దోడిని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. చిన్నోడిని స్కూల్కి పంపిస్తామని ముందుగానే ఏం చేస్తాడు అనుకుంటా, నిద్ర లేవగానే, మమ్మీ నేను స్కూల్కి పోను, నేను ఆఫీస్ పోను, మమ్మీ ఆఫీస్ పోదాం. అప్పుడే మొదలు పెడతాడు, నిద్ర లేవడంతో మొదలు పెడతాడు.
ఎప్పుడు దాకా ఆపడంటే ఆఫీస్కి వెళ్ళేదాకా ఆపడు. స్కూల్ ఎగ్గొట్టి ఆఫీస్కి వెళ్ళేదాకా ఆపడు. విసుగు పుట్టి పోదాం లేరు ఆఫీస్కి, నోరు మూసుకో, లేచిన కానీ సతాయిస్తావు అని గద్దిస్తాం. అని మీకు ఒక విషయం తెలుసా? దేవుడంట తన్నలా అడిగే వారిని గద్దించడంట. ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా ఇస్తాడట. మరి ధారాళముగా దేవుని వాక్య జ్ఞానం మనకి ఇవ్వబడాలంటే అడుగుతున్నాము దేవుని అలాగా. దావీదు అడిగాడు, నీ ధర్మశాస్త్రంలోని గ్రహించలేని గూఢమైన సంగతులు నాకు నేర్పించయ్యా, నాకు తెలియజేయి, నాకు తెలియజేయి. నా దినముల పరిమాణం నేను లెక్క పెట్టుకోవాలి. ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతున్నాను, ఎంతకాలం నా దేవుని నేను మహిమపరుస్తున్నాను, నేను లెక్క పెట్టుకోవాలి, నేర్పించు. అందుకే ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నీ దగ్గర ఒక్క వరం అడుగుతున్నా, నా జీవిత కాలం అంతయు నా దేవుని మందిరావరణంలో కూర్చొని దేవుని సేవకుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మంచిగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలయ్యా, మంచి నిద్రాత్మనివ్వయ్యా. అంతేనా? ఆ మాటైనా ప్రార్థన చేసింది దావీదు? అదేనా ప్రార్థన చేసింది? నా దేవుని నేను ఒక్క వరం అడుగుతున్నాను, నా జీవిత కాలం అంతయు దేవుని మందిరావరణలో కూర్చొని ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన వాక్యాన్ని నేను ధ్యానం చేయాలి. One thing have I desired of the Lord. దేవుణ్ణి ఒకటే అడుగుతా ఉన్నాను. అందుకు అనుగ్రహించబడింది దావీదుకి గొప్ప ప్రవచనాత్మ. ఇంకా దావీదు రాసినటువంటి ఆ కీర్తనలు చూడండి. 22వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. 22వ కీర్తన, సమయాభావం లేదు, 3 గంటలు అయింది, ఇప్పుడు పాట పాడుకుందాం మనం కూడా, కానివ్వండి. 22వ కీర్తన ఒకసారి చూస్తే మొదటి వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. అదేనా యేసయ్య చేసిన ప్రార్థన శిలువలో? చూడండి 22వ కీర్తన మొదటి వచనం, నా దేవా నా దేవ నీవు నన్నేలా విడనాడితివి. పైన ఉంటుంది దావీదు కీర్తన. బా, శిలువలో యేసయ్య పలికిన మాటను దావీదు అప్పుడే చూశాడు. కన్నులుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను. వింటున్నావా దేవుని స్వరం? అప్పుడే విన్నాడు దావీదు. ఇంకా చూడండి 6వ వచనంలో, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. యేసయ్య నగతాలు చేశారా లేదా? శిలువ మీదకి ఎక్కించగానే ఆహా ఆహా అని తలలూపుతూ, ఇతడు యూదుల రాజట, తను తాను రక్షించుకోలేని వాడు మనల్ని రక్షిస్తాడట, లోకరక్షకుడట అని ఆయన గూర్చి ఎగతాళి చేస్తూ ఉన్నారే. 35వ కీర్తన కూడా చూడండి, అది కూడా దావీదు కీర్తననే ఉంటుంది. 35వ కీర్తన 21వ వచనం, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. ఆహా ఆహా అని తలలూపుతా, ఈయన సంగతి ఏందో అర్థమైపోయింది, ఇక తను తాను రక్షించుకోలేనటువంటి వాడు మనలను రక్షిస్తాడట. అదేగా దొంగ చూసింది. నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించరాదు, నీ సంగతి ఏందో అర్థమైపోయిందిలే అంటే. చూడండి దావీదు యేసు ప్రభు యొక్క హృదయ క్రందనను ఆ దినాల్లోనే గ్రహించాడు. అంటున్నాడు ఇంకా, యెహోవా వాళ్ళలాగా అనడం
నీకే కనబడుచున్నది కదా, మౌనంగా ఉండొద్దు. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు దూరంగా ఉండొద్దు. నా దేవా, నా దేవను నా చెయ్యి విడిచిపెట్టొద్దు. అయ్యో, నా కుడి ప్రక్కన చూసి ఎవడు నా మీద జాలి పడేవాడు లేడే, నన్ను ఎరిగిన వాడు ఒక్కడూ లేడే. ఎవరుంటారు నీ కుడి పక్కన? నీ కుడి ప్రక్కన ఎవరుంటారు? నీ కుడి ప్రక్కన నీ దేవుడైన యెహోవా ఉంటాడట. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎటు పక్కన ఉంటాడంట దేవుడు? ఎటు పక్క? కుడి పార్శ్వమందు, కుడి ప్రక్క ఉంటాడట. అలాగే 109వ కీర్తన 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతను రక్షించుటకు యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఎటు ప్రక్కన? కుడి ప్రక్కన. అలాగే 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. కుడి ప్రక్కన దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో యేసు ప్రభు వారు తిరిగి చూచినప్పుడు కుడి ప్రక్కన ఆయనను ఎరిగిన వాడు లేడట. ఏమైంది? ఎప్పుడైతే నీ యొక్క నా యొక్క వ్యభిచారపు తలంపులు, గర్వపు ఆలోచనలు, పనికి మాలిన మాటలు దేవుని మీద పెట్టబడినాయో, తండ్రి యేసయ్యను వదిలిపెట్టేశాడు. దూరంగా జరిగాడు. ఆయన కుడి ప్రక్క నిలవబడలేదు. అదే అంటున్నాడు, నాకు దూరముగాను నిలవబడద్దు. నా దేవుడైన యెహోవా, నీవు నాకు దూరంగా ఉండొద్దు. నువ్వు చూడు, ఇదిగో ఆహా అని తలదూచేవాళ్ళు వీడి సంగతి అర్థమైందని ఎగతాళి చేస్తా ఉన్నారు. నేను నీకే మొర్ర పెట్టుకుంటున్నాను. ఆ హృదయ ఆక్రందనలో నుంచి వచ్చింది ఈ మాట, నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివే. ఎన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడు? కుడి ప్రక్కన తిరిగి చూస్తే దేవుడు కనపడుతున్నాడా? దేవుని స్వరం వినబడుతుందా? దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడా? ఎప్పుడు భరోసా, ధైర్యంగా ఉండేది తండ్రి తన కుడి చేయి పట్టుకొని ఉంటే. ఆ క్షణాన కుడి ప్రక్కకు తిరిగి చూస్తే తండ్రి లేడు, ఇంకో దొంగ ఉన్నాడు. వాడు దూషిస్తూ ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉంటే ఇక గత్యంతరం లేక ఎడమ వైపు చూస్తే ఎడమ వైపు దొంగ తన్ను ఎరిగిన వానిగా మారిపోయాడు. తన్ను గుర్తెరిగిన వానిగా మారిపోయాడు. నన్ను ఎరిగిన వాడు, నా ఆలోచన ఎరిగిన వాడు. వెంటనే అన్నాడు ఆ దొంగ, అయ్యా, నీకు నీ రాజ్యంతో పాటు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దొంగకు క్షమాపణ దొరికింది, యేసుక్రీస్తు సహవాసం దొరికింది. ఎల్లప్పుడూ నిన్ను నిందించే వారి వైపు నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడు. లుక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వ్యతిరేక దిశలో చూడు, అక్కడ దేవుడు ఉంటాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి బయటకు వస్తుండినప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది. ఇటు చూస్తే కొండ, ఇటు చూస్తే పర్వతం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. ఎటువైపు చూడాలి? They looked upon the sky. వారు కన్నులెత్తి పైకి చూచారు, దేవుని వైపు చూచారు. రక్షణ దేవుని యొద్ద నుండి వచ్చింది. నీకు నాకు ఎటువైపు చూడాలో దిక్కు తోచని స్థితిలో ఎటువైపు చూస్తావు ప్రియ సహోదరి, సహోదరుడా? దేవుని వైపు చూడడం నేర్చుకో. దేవుడు తన సహవాసాన్ని నీకు అనుగ్రహిస్తాడు. 5వ మాట,
5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభువారు ఒక చోట బావి దగ్గర కూర్చొని ఉండినప్పుడు ఒక స్త్రీ వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంటే, అమ్మ నాకు నీళ్ళు అంటే, అయ్యా ఈ చేదుకున్న నీళ్లు మేము పోస్తే నువ్వు తాగవు కదా, మీరు తాగరు కదా అంటే, యేసు ప్రభువారు ఒక మాట అంటారు, నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడన్నాడు దప్పికొనడు, ఎందుకంటే నేను జీవజలముల ఊటను అన్నాడు. అందుకే యేసన్న గారు కూడా పాట పాడతారు కదా, ఊటలు నాదు ఊటలు నా రాజా నీ అందే ఉన్నవి అని పాట పాడతాం కదా. యేసునందు జీవజలముల ఊట ఉంటే ఏమైపోయింది ఆ జలం? ఆ జీవం ఏమైపోయింది? చూడండి, ఈ మాటనే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనంలో అంటా ఉన్నాడు దావీదు భక్తుడు, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. యేసయ్య సిలువను ఎంత బాగా చూస్తున్నాడు చూడండి దావీదు. ఆ మాట అంటున్నాడు ఇక్కడ యేసయ్య, నేను దప్పికొనుచున్నాను. చూసారా, నీ యొక్క నా యొక్క పాపం యొక్క ప్రభావం ఏంటంటే జీవజలముల ఊట ఎండిపోయింది. జీవజలముల ప్రవాహములు మనలో నుంచి వస్తాయి. యేసు ప్రభు వారు ఒక చోట ప్రసంగం చేస్తూ అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. మరి అట్లాంటి యేసయ్య ఎండిపోయింది ఆయన నాలుక. కారణం నీ యొక్క నా యొక్క మన పాపం యొక్క ప్రభావం అంత భయంకరమైంది. ఆయన నేను దప్పికొనుచున్నాను అని దేవుని వైపు తిరిగి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఎండిన భూమి మీద దప్పికొనిన వారిని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తాను. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టాడో, నా దేవా నా దేవా నన్ను చేయి విడిచిపెట్టావు, ఇదిగో నేను తప్పుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత 6వ మాట, సమాప్తమైనది. అప్పుడు నీ యొక్క నా యొక్క రక్షణ కార్యం అప్పుడు అయిపోయింది. ఎప్పుడు? తండ్రి చేత విడిచిపెట్టబడడం, పరలోక రాజ్యానికి దూరం అవ్వడం, జీవజలముల ఊట అయిన తాను ఎండిపోవడం, ఇంత భయంకరమైన నరక శిక్షను యేసునాథుడు అనుభవించిన తరువాత నీ యొక్క నా యొక్క రక్షణ కార్యం సమాప్తమైంది. నీకు నాకు రక్షణ దొరకడం సులభమా? చులకనైపోయిందా దేవుడిచ్చినటువంటి రక్షణ ఈ దినాన? దేవుని యొక్క రక్షణను చులకనగా చూస్తా ఉన్నావా? చూడండి, ఆయన ఇంత వెల చెల్లించాల్సి వచ్చింది. ఇంత శ్రమ పడుచున్నా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి మరలా 7వ మాటలో తండ్రితో తనకు సహవాసం వచ్చింది. 7వ మాటలో మరలా ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. మరలా తండ్రితో సహవాసం వచ్చేసింది. తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఫలితంగా దేవుడు ఆయన నామాన్ని అన్ని నామముల కంటే పైనంగా హెచ్చించాడు. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుచున్నాను. మీలో ఎవడైనా నాకు శిష్యుడుగా ఉండాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము. ఎలాగంటే క్రీస్తు యేసు సిలువనందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. మనం దేని యందు అతిశయిస్తున్నాం? ఏది మనలను ఈ లోకమునకు సిలువ వేయకుండా అడ్డగిస్తుందో ఒకసారి చూద్దాం. ఆఖరిగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
12వ వచనం చదువుకుందాం. 11వ వచనం నుండి, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. ఎవరంటున్నారు? పౌలు భక్తుడు అంటున్నాడు, గలతీయ సంఘానికి రాస్తూ అంటున్నాడు, చూడండి నా స్వంత చేత్తో ఎంత పెద్ద అక్షరాలతో మీకు రాస్తున్నానో చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకు సమీపస్తులు ఎవరైనా ఒక లెటర్ రాస్తే దాంట్లో పెద్ద అక్షరాలతో రాశారంటే ఏంటి దాని అర్థం? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడగానే ఆ మాటల మీద మన ఫోకస్ పడాలని పెద్ద అక్షరాలతో రాస్తారు. పౌలు భక్తుడు కూడా గలతీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రిక ఓపెన్ చేయగానే ఈ అక్షరాల మీద మన వాళ్ళ చూపు పడాలని చెప్పి రాశాడట. ఏంటి ఆ అక్షరాలు అంటే చూడండి, శరీర విషయమందు చక్కగా అగ్గుపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే. ఏంటంట? శిలువ వేయబడకుండా అడ్డగించేది ఏంటంట? శరీర విషయమందు చక్కగా కనపడాలని కోరుకోవడం అట. ఏందయ్యా బాగానే ఉన్నావు, పండగ రోజు పాత బట్టలు వేసుకుని రమ్మంటావేంది? ఇప్పుడు మేము కూడా మురికి బట్టలు వేసుకొని రావాలా? ఏ సైజు సిలువను ఎత్తుకోవాలంటే? కాదు. శరీరమును ప్రేమించువాడు దాన్ని చక్కగా పోషించుకొనును కదా, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది కదా అంటాడు. దీని అర్థం శరీరమందు చక్కగా అగపడగోరు వారెవరో అంటే దాని అర్థం ఏంటంటే చక్కగా నేను వస్త్రాలు వేసుకొని ఉండాలని కోరుకోవడం కాదు, నా శరీరం యొక్క అహం దెబ్బ తినకుండా ఉండాలని కోరుకోవడం. ఇందాక మనం చూసాం కదా, స్వీయం అనేది. నన్నంత మాట అంటాడా? నన్నంత మాట అంటదా? నా పరువు తీస్తారా? ఎందుకు? అమ్మో, నా శరీరం దెబ్బతినకూడదు. శరీరమందు చక్కగా ఆగపడగోరు వారు క్రీస్తు శిలువకు దూరంగా ఉంటారట. కాబట్టి శిలువను మనము ఎత్తుకొని యేసును వెంబడించిన వారిగా ఉండాలి అంటే ఈ స్వీయాన్ని దేవుని ఎదుట శిలువ మీద పెట్టాలి. అట్టి జీవితాన్ని మనకివ్వడానికి యేసయ్య శిలువ మరణాన్ని పొందాడు. ఆయన బలహీనుడిగా మారిపోయాడు. ఆయన బలవంతుడై ఉండి తన బలహీనత వలన మనము బలవంతులం కావాలని, ఈ ఆత్మ బలంగా ఎదగాలని. ఒక చోట శిష్యులతో అంటాడు, శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మనము బలవంతులంగా ఉండాలని, ఈ ఆత్మను శరీరము డామినేట్ చేయడం కాదు, శరీరాన్ని ఆత్మ డామినేట్ చేసేంత బలంగా మన ఆత్మ ఎదగాలని యేసునాథుడు బలహీనునిగా శిలువ మీద మరణించాడు. అంతటి శిలువ యజ్ఞాన్ని చూచి సవాలుగా తీసుకొని నేను కూడా ఈ శిలువ మార్గంలో నడుస్తాను అని నిర్ణయం తీసుకుంటే ఎందరైతే దేవునికి ద్వారం తెరుస్తారో అట్టి వారి హృదయంలో దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మీరు సంపూర్ణులవునట్లుగా, బలవంతులవునట్లుగా దేవునిలో మీరు ఎదగండి, యుద్ధోపకరణములు ధరించండి, సంపూర్ణత వైపు సాగిపోండి అని నీ వాక్యం ద్వారా మేము మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాం. మేము పరిపూర్ణమవ్వాలి అంటే శిలువ యొక్క పరిపూర్ణత మాకు అర్థమవ్వాలి ప్రభువా. శిలువలో తిరస్కారం ఉన్నది,
సిలువలో అవమానం ఉన్నది, సిలువలో నిర్లక్ష్యం ఉన్నది, సిలువలో నింద ఉన్నది. వీటినన్నింటినీ ప్రక్కకు నెట్టి ఆ సిలువ యందే అతిశయించడం మేము నేర్చుకుంటే అది మాకు విలువగా మారిపోతుంది. అది మమ్మను ఈ లోకమునకు సిలువ వేసిన జీవితంలోనికి నడిపిస్తుంది. అప్పుడు మేము నీకు ప్రీతికరమైనటువంటి పాత్రలుగా మార్చబడతామని నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి ఉండగా, ప్రభువా, ఈ విన్న వాక్యం మా అందరి హృదయాలు ఫలించినట్లుగా మీరు కృప చూపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి. దావీదు వలె ప్రవచన వరమును అపేక్షించే వారిగా, దేవుని స్వభావమును గ్రహించిన వారిగా, దేవుని సంకల్పము కలిగిన వారిగా మేమందరం ఉన్నట్లు ప్రభువా మీరు కనికరించమని, ఆ ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి క్రీస్తు యేసు వలె సిలువనెత్తుకొని మనలను మనము ఉపేక్షించుకొని శరీరమందు చక్కగా అగపడ కోరక ఆత్మ విషయమై దీనులముగా సరైన వారిగా కనబడినట్లు మనల్ని నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనములు.